ఫ్రస్ట్రేషన్ లో రెచ్చిపోయారు. అధికారంలో ఉన్నప్పుడే కాదు, అపోజిషన్ లోకి వచ్చాక కూడా వాళ్ళ అసభ్యకర పోస్టులకు అడ్డే లేకుండా పోయింది. ఆయన సైలెంట్ అయ్యారు. వాళ్ళ క్యాడర్ డైలమాలో ఉన్నారు. ఇక మనల్ని ఎవడ్రా ఆపేది అనుకున్నారు. కానీ సార్ టైం చూసి యాక్షన్ స్టార్ట్ చేశారు. నీచమైన పోస్టుల చుట్టూ ఉన్న పాపాల పుట్ట బయటపడుతోంది. మీ కుటుంబ సభ్యుల మీద మీరు పెట్టిన పోస్టులు, మీ సోషల్ మీడియా భాగోతం అంటూ పెద్ద చేపలకే ఉచ్చు బిగిస్తోంది కూటమి సర్కార్. పెద్దల డైరెక్షన్ లోనే ఇదంతా జరిగిందన్న ప్రచారంతో అలర్ట్ కావాల్సిన వాళ్ళు అలర్ట్ అవుతున్నారు. అసభ్యకర పోస్టుల వెనక పెద్ద స్టోరీ ఉందా? ఆలోచన ఒకరిది, అమలు చేసేది మరొకరా? ఆమె కంప్లైంట్ ఇస్తే ఆయనని మూసేయటం ఖాయమేనా? అసభ్యకర పోస్టుల సూత్రధారులు ఎవరో తెలిసిపోయిందా? సునీత షర్మిలపై పోస్టుల వెనుక ఉన్నది ఆ ఎంపీనేనా? అవినాష్ రెడ్డి, సజ్జల భార్గవ్ చుట్టూ ఉచ్చు బిగిస్తున్నారా? పోనీలే అని ఊరుకుంటే రెచ్చిపోయారు. అధికారంలోకొచ్చాం, అడ్మినిస్ట్రేషనే ముఖ్యమని మేమనుకున్నాం. మీరు నీచమైన పోస్టులనే నమ్ముకున్నారు. మేము ఫోకస్ చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు తెలిసిపోయిందా రాజా? యాక్షన్లోకి దిగాం. ఇక గెలగెలా కొట్టుకుంటున్నారంటూ వైసీపీ సోషల్ మీడియాకు చుక్కలు చూపిస్తోంది ఏపీ సర్కార్. ముందుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రియాక్షన్ తో సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు. కూటమి నేతలు వారి కుటుంబ సభ్యుల మీద పోస్టులు పెడితే తట్టుకోలేక యాక్షన్ తీసుకుంటున్నారన్న చర్చ జరిగింది. కానీ వైసీపీ కుటుంబ సభ్యుల మీద పోస్టులు పెడితే కూడా ఊరుకోమంటూ చెబుతున్న చంద్రబాబు ఫ్యాన్ పార్టీ సోషల్ మీడియాను రౌండప్ చేశారు. ప్రభుత్వం మీద పోస్టులు, కూటమి నేతల కుటుంబ సభ్యుల మీద అసభ్యకర ట్రోల్స్ ఒకెత్తు. మీ కుటుంబ సభ్యుల మీద, మీ ఇంటి ఆడపడుచుల మీద మీరు పెట్టిన పోస్టుల కథేంటని పబ్లిక్ డొమైన్ లో పెట్టి పిన్ టు పిన్ పాయింట్ అవుట్ చేస్తోంది కూటమి ప్రభుత్వం. ఇప్పటికే పలువురు వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్లను అరెస్టు చేశారు పోలీసులు. వాళ్ళిచ్చిన స్టేట్మెంట్ తో బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతోందో క్లారిటీ వచ్చేసిందట. వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ వర్రా రవీంద్రారెడ్డి అరెస్టుతో చాలా విషయాలపై క్లారిటీ వచ్చిందట. ఆయన చెప్పిన వివరాలు కీలకంగా మారాయంటున్నారు పోలీసులు. వర్రా రవీంద్రారెడ్డి ఎంపీ అవినాష్ రెడ్డికి అనుచరుడిగా చెబుతున్నారు. అవినాష్ రెడ్డి పిఏ రాఘవతో వర్రా రవీందర్ చాట్ చేసినట్లు కూడా గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాఘవ కోసం వేట కొనసాగుతోంది. ఏ సమయంలోనైనా బొక్కలో వేయడం ఖాయంగా కనిపిస్తోంది. వైఎస్ షర్మిల, వైఎస్ సునీత మీద అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో నిందితుడిగా ఉన్నారు రాఘవరెడ్డి. అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి ద్వారా వర్రా రవీందర్ రెడ్డికి కంటెంట్ వస్తోందని అంటున్నారు పోలీసులు. వైఎస్ షర్మిల, సునీత రెడ్డిలపై అసభ్యకర పోస్టులు పెట్టాలని రాఘవ ద్వారా కంటెంట్ రావడంతో వర్రా పోస్టులు పెట్టాడని చెబుతున్నారు. కడప ఎంపీ అవినాష్ ద్వారా రాఘవ తనకు సమాచారం ఇచ్చేవాడని వర్రా వాంగ్మూలమిచ్చాడంటున్నారు పోలీసులు. రాఘవ ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ కావడంతో సునీత, షర్మిల మీద అసభ్యకర పోస్టుల వెనుక అవినాష్ రెడ్డి హస్తం ఉందనేది కూటమి నేతల ఆరోపణ. పోలీసులు కూడా ఇదే విషయం చెబుతున్నారు. సజ్జల భార్గవ్, అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలోనే బూతు పోస్టులు పెట్టారని కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ చెప్పడం హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పటికే అరెస్ట్ అయిన వర్రా రవీంద్రారెడ్డిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తామని అంటున్నారు. సునీత నుంచి ఫిర్యాదు వస్తే రాఘవరెడ్డిపై చర్యలు ఉంటాయని చెప్పడం కూడా చర్చనీయాంశంగా మారింది. సీఎం చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్త మహమ్మద్ ఖాజాబాబా అభ్యంతరకర పోస్టులు పెట్టారని ఓ కేసు నమోదైంది. గుడివాడ పోలీసులు ఖాజాబాబాను అరెస్టు చేసి విచారిస్తే సజ్జల భార్గవ్ ఆదేశాలతోనే పోస్టులు పెట్టినట్లు చెప్పాడట. ఈ విషయాన్ని రిమాండ్ రిపోర్ట్లో చేర్చిన పోలీసులు భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డిని నిందితులుగా చేర్చారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం కోర్టుకెళ్లారు సజ్జల భార్గవ్. ఓవైపు ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ చుట్టూ వచ్చు, మరోవైపు ఈ కేసులో డైరెక్ట్ గా సజ్జల భార్గవ్ పేరును నిందితుడిగా చేర్చడంతో వైసీపీ పెద్ద నేతల టార్గెట్ గానే దర్యాప్తు జరుగుతుండడం చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో ఫేక్ కంటెంట్ ఎక్కడి నుంచి వస్తోంది, కంటెంట్ ఇస్తున్నదెవరు, వాటిని ఎలా వైరల్ చేస్తున్నారు, ఇలా అన్ని వివరాలను పోలీసులు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. వైసీపీ సోషల్ మీడియా ప్రచారంలో
ఫేక్ ప్రచారం వెనుక సజ్జల భార్గవ్ రెడ్డి, ఇంటూరి రవికిరణ్ కీలకంగా ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలిందంటున్నారు. సోషల్ మీడియా పోస్టులపై ఏపీలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. పోలీసులకు వర్రా రవీందర్ రెడ్డి ఏం చెప్పారనే దానిపై వైసీపీ క్యాడర్, లీడర్లలో ఉత్కంఠ కొనసాగుతోంది. సేమ్ టైం అవినాష్ రెడ్డి పిఏ రాఘవ అరెస్టు తరువాత సిచ్యువేషన్ ఎటువైపు టర్న్ తీసుకుంటుందోనన్న ఆందోళన కనిపిస్తోంది. అంతేకాదు, వైసీపీ సోషల్ మీడియాను నడిపిస్తున్న సజ్జల భార్గవ్ పై కేసు నమోదు కావడం కూడా ఫ్యాన్ పార్టీ సోషల్ మీడియాను డైలమాలో పడేసింది. పోలీసుల దర్యాప్తు, కూటమి నేతల కామెంట్స్ ను బట్టి చూస్తే సోషల్ మీడియాలో పోస్టులపై ఇంకా అరెస్టులుండే అవకాశం కనిపిస్తోంది. పోలీసులు చెబుతున్నట్లు, కూటమి నేతలు ఆరోపిస్తున్నట్లు సోషల్ మీడియా పోస్టుల వెనుక పెద్దల హస్తం ఉందా లేక సానుభూతి పరుల అత్యుత్సాహమా అనేది తేలాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల కామెంట్స్ అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. తనను, సునీతను, అమ్మను ఎలా పడితే అలా మాట్లాడారని, అసభ్యకరంగా పోస్టులు పెట్టాలని చెప్పింది జగనేనని స్టేట్మెంట్ ఇచ్చేశారు షర్మిల. జగన్ వద్దు అని చెప్పి ఉంటే ఇవి అప్పుడే ఆగేవన్న ఆమె, వైసీపీ సోషల్ మీడియా ఒక సైతాన్ సైన్యంలా పనిచేసిందన్నారు. ఇప్పుడు పట్టుబడిన వాళ్లంతా విషనాగులే కాని వాళ్ల వెనుక ఉన్న అనకొండను పట్టుకోవాలంటూ షర్మిల కామెంట్ చేయడం మరింత సంచలనమవుతోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా పోస్టుల లొల్లి ఏపీలో ఎంతవరకు వెళుతుందోనన్న చర్చ జరుగుతోంది.